కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన దేవుడు అనే కథ విందాం. రైలు కదలడానికి సిద్ధంగా ఉంది. నేను భార్య పాపలతో కలిసి రైలు ఎక్కేశాను. అంత రద్దీగా లేదు. కష్టపడకుండానే కూర్చోవడానికి సీట్లు దొరికాయి. కూర్చొని పాప వంక చూశాను. తను నవ్వుతూ కనిపించలేదు, చికాగ్గా కనిపించింది. పాపకు వచ్చిన కష్టం తలుచుకుంటే మనసు బాధతో నిండిపోయింది. శ్రీమతి వైపు చూశాను. తను కూడా పాప గురించి ఆలోచిస్తున్నట్లుంది. దిగులుగా కనిపించింది. పాప వయసు ఇప్పుడు 5 ఏళ్లు. తనకు సంవత్సరం నుంచి ఫిట్స్ వస్తున్నాయి. ఎంతమంది డాక్టర్స్కి చూపించినా, ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనిపించలేదు. ఒక రకంగా విసిగిపోయాం కూడా. ఫిట్స్ వస్తే పాప వారం రోజుల వరకు శక్తి అంతా కోల్పోయినట్లు నీరసించిపోతుంది. ఎప్పుడూ హుషారుగా ఉండే పాపను అలా చూడాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. పాపతో సాధారణంగా ప్రయాణం పెట్టుకోము, ఎందుకంటే ప్రయాణంలో ఫిట్స్ వస్తే ఇబ్బంది. కానీ ఈసారి తప్పలేదు. మా మామగారికి గుండెపోటు వచ్చింది. ఆ వార్త తెలిసి శ్రీమతి తల్లడిల్లిపోయింది. తనను ఒంటరిగా పంపటం ఇష్టం లేక ముగ్గురం బయలుదేరే ముందు భగవంతుని ప్రార్థించాను, పాపకు ప్రయాణంలో ఫిట్స్ రాకూడదని. 15 గంటకు రైలు కదిలింది. 15 గంటకు పాప నా ఒళ్ళో వాలిపోయి నిద్రకు ఉపక్రమించింది. ఎదురు సీట్ల వాళ్లు కాలక్షేపానికి రాజకీయాలు, క్రికెట్, సినిమాలు మొదలుపెట్టారు. కొందరు కునికిపాట్లు పడుతున్నారు. శ్రీమతి కిటికీలోంచి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తుంది. బహుశా వాళ్ళ తండ్రి గురించి అయి ఉంటుంది. అంతలో నా దృష్టి నాకు కాసింత దూరంలో ఉన్న ఒక సాధువు మీద పడింది. అతను రైలు తలుపుకి దగ్గరలో కింద కూర్చొని ఉన్నాడు. అతని జుట్టు తైల సంస్కారం లేక జడలు కట్టి ఉంది. స్నానం చేసి ఎన్నాళ్లయిందో అన్నట్లు ఒళ్ళు మట్టి పట్టి ఉంది. కట్టింది కాషాయమైనా చిరుగు పట్టి మాసిపోయి ఉంది. అతని పక్కనే ఉన్న జోలులోంచి ఏదో తీసి దమ్ము కొడుతున్నాడు. బహుశా గంజాయి అయి ఉంటుందనుకున్నాను. అతన్ని చూడగానే నాకేమాత్రం గౌరవం కలగలేదు. పైగా చిరాకు పుట్టింది. వీడెవడో దొంగ సాధువు అనుకున్నాను. రైలు ఎక్కి 1 గంట అయింది. ఇంకో 1 గంట ప్రయాణం ఉంది. ఎదుటి సీటు వాళ్లు కాలక్షేపానికి మొదలుపెట్టిన కబుర్లు ముదిరి పాకాన పడి గొడవకి దారితీశాయి. నా దృష్టి మరలా సాధువు మీద పడింది. అతను మైకంలో ఉన్నట్లు ఊగుతున్నాడు. మధ్య మధ్యలో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు గొణుగుతూ కళ్ళు తెరిచి మూస్తున్నాడు. ఎవరో ప్రయాణికుడు సాధువుని పక్కకు పొమ్మంటూ అరుస్తున్నాడు. సాధువు కళ్ళు తెరిచి ఒక్క క్షణం అతని వంక చూసి మరలా కళ్ళు మూసుకున్నాడు. ఆ ప్రయాణికుడు మరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అంతలో టికెట్ కలెక్టర్ వచ్చాడు. అతన్ని చూడగానే సాధువుని తరిమి కొడతాడు అనుకున్నాను. ఎందుకో సంతోషంగా అనిపించింది. టికెట్ కలెక్టర్ మా టికెట్స్ చెక్ చేశాడు. సాధువు మీద అతని దృష్టి పడింది. దొంగ నా కొడక, నీ దగ్గర టికెట్ ఉందంట్రా అంటూ టికెట్ కలెక్టర్ సాధువు జోలిని అందుకుని బయటికి విసిరైపోయాడు. అంతలో చెయ్యి పట్టు తప్పినట్లు జోలె వదిలేశాడు. ఒక్క క్షణం సాధువు వంక చూసి ఏమనుకున్నాడో మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నాకు అసంతృప్తిగా అనిపించింది. రైలు ఏదో స్టేషన్లో ఆగి మరలా కదిలింది. నేను సాధువు వంక చూశాను. అతను ముడుచుకు పడుకున్నాడు. గంజా ఎక్కువైనట్లుంది అనుకున్నాను. ఎందుకో సాధువు అక్కడి నుంచి పోతే బావుండును అనుకున్నాను. అంతలో నా ఒళ్ళో పడుకున్న పాప ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచింది. మరుక్షణం పాపకు ఫిట్స్ వచ్చాయి. పాప నా ఒడిలోంచి క్రిందకి జారిపోయి కాళ్ళు చేతులు కొట్టుకోసాగింది. నేనేదైతే జరగకూడదని దేవుని ప్రార్థించానో అదే జరిగేసరికి నా గుండె భయంతో దడదళ్లాడింది. శ్రీమతి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ పాప కాళ్ళు గట్టిగా పట్టుకుంది. నేను పాప చేతులు పట్టుకున్నాను. ప్రయాణికులు గుమికూడారు. ఎవరో పాప చేతిలో తాళాలు గుర్తు పెట్టారు. అంతవరకు నేను అసహ్యించుకున్న సాధువు జనాన్ని తప్పించుకొని పాప దగ్గరికొచ్చాడు. అంత బాధలో కూడా నేను అతని ఉనికిని అసహ్యించుకున్నాను. అతను క్షణం పాటు పాప వంక పరిశీలనగా చూశాడు. మరుక్షణం జోలులో నుంచి ఒక వేరు తీశాడు. దాన్ని పొడి చేసి పాప నోట్లో వేయబోయాడు. నేను మెరుపు వేగంతో అతన్ని అడ్డుకున్నాను. అతను పాప నుంచి దృష్టి మరల్చి నా వంక తీక్షణంగా చూశాడు. అతని చూపు సమస్త లోకాన్ని శాసించగలదన్నట్లు చురుగ్గా, అంతకు మించి కరుగ్గా అనిపించింది. నేను చేష్టలుడిగి మిన్నకుండిపోయాను. సాధువు పొడి చేసిన వేరుని పాప నోట్లో వేశాడు. తర్వాత క్షణం పాటు కళ్ళు మూసుకొని పాప శిరస్సు తాకాడు.
మరుక్షణం పాప ఫిట్స్ ఆగిపోయాయి. ఎవరో మేల్కొల్పినట్లు పాప కళ్ళు తెరిచింది. మెల్లగా కళ్ళు తెరిచి లేచి కూర్చొని చిన్నగా నవ్వింది. అంతకుముందు ఫిట్స్ వస్తే వారం రోజుల వరకు నిస్త్రాణంగా కనిపించే పాప ఇప్పుడు మాత్రం అసలు ఏం జరగనట్లు చలాకీగా కనిపించింది. నాకు అదంతా కలలా అనిపించింది. రైలు ఏదో స్టేషన్లో ఆగి కదిలినట్లుంది. నేను అంతకుముందు సాధువు పడుకున్న వైపు చూశాను. అతను కనిపించలేదు. ఎందుకో నా మనసు కలవరపడింది. అతన్ని ఒక్కసారి చూడాలనిపించింది. అతను రైలు దిగిపోయాడేమోనని ప్లాట్ఫామ్ వైపు చూశాను. కనిపించలేదు. బోగీ మారాడేమోనని అన్ని బోగీలు వెతికాను. కనిపించలేదు. ఏమయ్యాడో బోధపడలేదు. మరో 4 స్టేషన్స్ తర్వాత మేము దిగిపోయాం. మామగారి ఆరోగ్య పరిస్థితి పర్వాలేదు. 2 రోజులుండి మా ఊరు చేరాము. పాప స్కూల్కి వెళ్తుంది, వస్తుంది. మునుపటి కంటే ఉత్సాహంగా ఉంటుంది. అదంతా సాధువు ఇచ్చిన మందు మహిమ అని నాకు అనుమానంగా ఉంది. నా భార్య మాత్రం అదంతా సాధువు మహిమేనని కనిపించిన ప్రతివారికి చెప్తుంది. వారానికి ఒకసారి వచ్చే ఫిట్స్ నెల గడిచినా రాలేదు. అంతకుముందు క్రమంగా మందులు వాడే పాప ఇప్పుడు మందులు వాడడానికి సుముఖంగా లేదు. నా మనసులో ఎప్పుడూ ఒక సందేహం కదలాడుతుంది. పాపకి పూర్తి స్వస్థత చేకూరిందా? అందుకు సాధువే కారణమా? లేక కాకతాళీయంగా జరిగిందా? లేక అంతకు ముందు వాడిన మందులు పనిచేశాయా? నా సందేహాలు తీర్చుకోవడానికి నెల తర్వాత పాపను తీసుకుని డాక్టర్ని కలిశాను. మందులు క్రమం తప్పక వాడుతున్నారా? అడిగాడు డాక్టర్. అబద్ధం చెప్పడం ఇష్టం లేక నెల రోజుల నుంచి పాపకు మందులు వాడని వైనం, అయినా ఫిట్స్ రాని విషయం గురించి కూడా చెప్పాను. పాపను పరీక్షించిన డాక్టర్ ఆశ్చర్యపోతూ, షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను రాసిన మందులు కాకుండా వేరే ఏమైనా వాడారా అని ప్రశ్నించాడు. నేను ట్రైన్లో తారసపడిన సాధువు గురించి, అతను చేసిన వైద్యం గురించి సందేహంగానే చెప్పాను. అది విన్న డాక్టర్, హిమాలయాల్లో ఎందరో యోగులుంటారు. అక్కడుండే అరుదైన మూలికల గురించి వారికి తెలిసినంతగా వేరెవరికీ తెలీదు. అతను అలాంటి వాడై ఉండాలి. నా పరీక్ష మేరకు బహుశా మీ పాపకు మరెప్పుడూ ఫిట్స్ రాకపోవచ్చు అన్నాడు. డాక్టర్కి కృతజ్ఞతలు చెప్పుకొని ఇల్లు చేరాను. మనసంతా సంతోషంతో నిండిపోయింది. విషయం శ్రీమతికి వివరించాను. తన ఆనందానికి అవధుల్లేవు. చాలా కాలం తర్వాత పాప పిల్లలతో ఆడుకోసాగింది. ఆ రోజు శుచిగా స్నానం చేసి పూజా మందిరం చేరాను. 2 చేతులు జోడించి దేవుడి పటానికి నమస్కరించాను. నాకు దేవుడి స్థానంలో సాధువు కనిపించాడు. స్వామి, నిన్ను అసహ్యించుకున్నందుకు క్షమించు. నీవు చేసిన సహాయానికి ఆజన్మాంతం కృతజ్ఞుణ్ణి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఒక దివ్య పరిమళం మందిరం అంతటా వ్యాపించింది. ఎవరో నన్ను మృదువుగా తాకినట్లు అనిపించింది. నా హృదయానికి తెలియని శాంతి చేకూరింది. ఇదండి దేవుడు కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.